శ్రీమాత్రే నమః. అమ్మా భవారణ్య కుఠారిక అని మనం ముగించాం కదా నిన్న. ఇవాళ అమ్మవారు 115వ నామము భద్రప్రియ. ఓం ఐం హ్రీం శ్రీం భద్రప్రియాయై నమో. అమ్మవారు భద్ర అంటే బ్రహ్మ అని అర్థం. అర్థమైందా? బ్రహ్మ అని అర్థం అని ఎందుకు అన్నారంటే భద్రలో భా ఏమో దేనికి సంకేతము? విశ్వయోనికి సంకేతం. అది పరాబిందువు. అన్ని బిందువులకి పరాబిందువు. భా అనే అక్షరంతో దాన్ని చెప్తారు. ద్ర అంటే ఏంటంటే ద అంటే పరానాదము. ఆ నాదము 4 దశల్లో సృష్టి చేసింది అని. సో ఈ రెండు ని రెండింటిని కలిపితే భద్ర. ఈ సర్వ సృష్టి కూడా భద్రముగా ఆ బిందువు బాధ్యత తీసుకొని రాబోయే సృష్టికంతా ఈ విశ్వయోని, ఈ బిందువు త్రికోణాంతర దీపికగా ఉన్న బిందువు భద్ర. అది ఉంటేనే మనం ఉంటాం. అది వచ్చి వెళ్ళిపోయే బిందువు కాదు. సూర్యచంద్రులతో చూడకూడదు. సూర్యచంద్రులను కూడా వెలిగించేది భద్ర. 14 లోకాలను కూడా భద్రముగా ఆమె చేతిలో ఉన్నాయి. భద్రముగా ఆమె కనుసంజ్ఞల్లో నడుస్తున్నాయి. చైతన్యం అర్థమైందా? ఆమె అక్కడ ఉన్నది కాబట్టి మనము ఉన్నాం. ఆమె అక్కడి నుంచి తొలగింది అంటే, ఉల్లలితగా అయింది అంటే ఇక్కడ ఏమీ ఉండదు. తిరోధానమే. అది భద్ర అంటే. ఇంత సృష్టి చేసిన తల్లి నీ యొక్క విషయాన్ని ఎందుకు ఆలోచన చేయదు అనేది మానవుడు ఎప్పుడూ ఆలోచన చేయడు. 14 లోకాల్ని భద్రముగా కాపాడుతున్న తల్లి నిన్నెందుకు కాపాడదు? ముందు దాని మీద ఒక విశ్వాసం తెచ్చుకోవాలి కదా. పర్సనల్ గా ఈ దిండు ఈయనల్లా అది తీసే పైన వెనకైనా ఏమ్మా నిన్ను చూడకుండా ఉంటుందా? భద్రంగా కాపాడుతుంది. పిపిలికాది బ్రహ్మ పర్యంతము కూడా ఆమె కనుసంజ్ఞల్లో, ఆ తల్లి ఆశీస్సుల్లో, ఆమె అనుగ్రహంలో మనందరం కూడా యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ అమ్మవారు అని నేను చెప్తూ ఉంటాను చూడండి. దాని అర్థం ఇదే భద్ర అంటే. ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? భద్రంగా నువ్వు యు ఆర్ ఇన్ ది సేఫ్ హ్యాండ్స్. సురక్షితమైన గురువుల యొక్క, అమ్మవారి యొక్క చేతులలో పసిబిడ్డలా నువ్వు ఉన్నావు. పుట్టిన బిడ్డ ఎలా ఉన్నాడో నువ్వు అమ్మవారి విషయంలో అలా ఉన్నావు. లౌకికంలో నువ్వు మాట్లాడుతున్నావు కానీ అమ్మవారి దృష్టిలో నువ్వు ఎప్పుడూ పసిబిడ్డవే. అర్థమైందా? నీకు ఏ అవసరం ఎప్పుడుందో తల్లి బిడ్డ భాష ఎలా అర్థం చేసుకుంటోంది భద్ర అనే దానికి చెప్తున్నాడు. ఇవన్నీ ఎక్కువ లేవు, 3 లైన్లు. నేను దాన్ని కొద్దిగా అందరికీ సామాన్యులకు అర్థమయ్యేట్టుగా సామాన్య అర్థం చెప్పేసి ఆపేయటం. గ్రంథంలో నాన్నగారు అలా చెప్పారు. దాన్ని విడమర్చి చెప్పమని మనకి ఆజ్ఞ చేసినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనం చెప్తున్నాం. సో తల్లి బిడ్డని పెట్టుకున్నప్పుడు వాడికి ఎప్పుడు ఆకలి వేస్తుంది అన్ని వాడు ఏడుపులోనే చెప్తాడు. మలమూత్ర విసర్జనలు కూడా అలానే చేస్తాడు. వాడికి ఏదన్నా పాపం పడలేదు అంటే అది కూడా వాడు ఏడుపులోనే చెప్తాడు. ఇవన్నీ కూడా పిల్లల యొక్క భాష తల్లికి తెలుస్తుంది. అది ఏ భాష అంటే ఎవరు చెప్తారు? అనా ఎందుకు ఏడుస్తున్నాడో వాడికి భాష లేదు, కానీ ఏడుస్తున్నాడు. అది తెలుసుకుని భద్రముగా వాడికి కావాల్సింది ఇవ్వటం. అది భద్ర అంటే. అది చిన్న పిల్లాడిని ఈ సృష్టి అంతా అమ్మవారి యొక్క ఒడిలో ఉంది అంటే స్వర్ణ గర్భ. ఆమె గర్భంలో ఈ 14 లోకాలు ఉన్నాయి. ఇప్పుడు నీ కడుపు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు? దానికి ఎప్పుడు ఆకలిస్తే దానికి ఇంత ఏదో మేత వేస్తున్నాంగా. అవునా? ఆరోగ్యాలైనా మందులు మాకులు అన్ని ఎప్పుడు ఏ టైంలో ఏది కావాలో అన్ని మనం సొప్పో చేసి దానికి ఇస్తున్నాం. సో అంత భద్రంగా నీ కడుపు ఉన్నప్పుడు ఇది స్వర్ణ గర్భ. అవునా? నీ కడుపు నీ వరకే శ్రీరామ రక్ష. కానీ సర్వ బొజ్జలకి, సర్వ పొట్టలకి, మనందరికీ కూడా ఈ స్వర్ణ గర్భలో మన ఈ లోకాలు ఉన్నాయి కాబట్టి ఆమె మనకి భద్ర. అది
సో భద్ర అంటే బ్రహ్మ అని. ఇవన్నీ ఎవరికి చేతనవుతాయి? బ్రహ్మదేవుడికే వరాలు ఇచ్చేది. బ్రహ్మదేవుడికే, అమ్మవారికే సాధ్యం అవుతుంది. నీకు నాకు సాధ్యం అవుతుందా? నా కడుపు నేను నింపుకోవటానికే నేను తంటాలు పడుతున్నాను స్వామి. మీ కడుపు ఎక్కడ నింపుతాను? అంతే కదా! పెళ్లి చేసుకొని నలుగురిని పోషించటంలోనే మగవాడి పని అయిపోతుంది. లోకం అంతా పెట్టలేడుగా. అవునా? సో, వాడి వరకు వాడు ఏదన్నా అమ్మవారు కలిసొచ్చేట్టుగా ఏమన్నా చేస్తే ఏదో 10 మందికి అన్నదానం చేస్తాడు. అది కూడా ఏదో వాడి పుట్టినరోజు నాడు. అవునా? ఏదో విశేష దినాలు, కార్తీక మాసాల్లో, ఏదో ఒక వనభోజనాల దగ్గర ఏదో కాంట్రిబ్యూషన్స్ చేస్తాం. చేసుకొని నలుగురు కలిసి తింటాం. అవునా? సో, ఇవన్నీ గూడా కలిపితే వచ్చిందే భద్ర. అవునా? నలుగురు కలిసి ఆ! అది అందరూ పంచుకొని తినటం అనేదే భద్ర. సో, ఆమె అమ్మవారి బిందువులో అన్నపూర్ణాదేవి రూపంలో అందరికీ ఆవిడ కడుపు నింపుతోంది అని. స్థూలం వరకు. ప్రకృతి రూపంలోనేగా మనకి పంట వస్తుంది. ప్రకృతి సరిగ్గా ఉంది కాబట్టి మనం తింటున్నాం. ప్రకృతి వైపరీత్యాల్లో భోజనం ఎక్కడ దొరుకుతుంది? ఫెమైన్ అంటారు. క్షామం వచ్చిందండి అని. అవునా? బియ్యం గూడా దొరకవు. ఇప్పుడు పెట్రోల్ దొరుకుతుందా? కూడా రూ. 15 రూ. 120 చెప్తున్నారు. ఉన్నవాడు పోయించుకొని తిరుగుతాడు. లేనివాడు గ్యారేజ్‌లో పడేస్తాడు. అంతేగా? గరాజ్ అంటారమ్మా. నాట్ గ్యారేజ్. క్యారేజ్ గరాజ్. ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ గరాజ్. సో, భద్రప్రియ అంటే బ్రహ్మ అని మనకి ఇప్పుడు విషయం అవగతం అయింది. అంటే బ్రహ్మ ప్రియ, అంటే ఈశ్వర ప్రియ, అంటే పరబ్రహ్మ ప్రియ. అభయ ప్రదానం చేయటంలో ప్రీతి కలది. కాబట్టి భద్రప్రియ అని కూడా చెప్పుకోవచ్చు. తన భక్తుల యొక్క భయములన్నిటినీ కూడా తొలగించుటకు మళ్ళీ ఆమెయే అభయ ముద్రలు కలిగి ఉన్నది. ఈ తల్లిని ఏమన్నారు? ఈశ్వర ప్రియ. శివశక్తో యుక్తో యది భవతి. ఈమె ఈశ్వర ప్రియ, పరబ్రహ్మము. బిందువు పరబ్రహ్మము. అందులో ఆ బిందువులో వాళ్ళిద్దరూ ఉన్నా కూడా అది పరబ్రహ్మ స్వరూపిణి అని. వారిద్దరూ కలిసి అభయ ప్రదానం చేస్తున్నారు లోకాన్ని. అంటే వారి సంకల్పంగా సృష్టి వచ్చింది గదా! వారు అనుకుంటే సృష్టి వచ్చింది. నువ్వు నేను అనుకుంటే సృష్టి ఎలా వస్తుంది? రాదు. వారు అనుకున్నారు కాబట్టి 14 లోకాలు శ్రీచక్రం అంతా వచ్చింది కాబట్టి అభయ ప్రదానం చేయటంలో ప్రీతి కలది. అందుకే పుట్టించి వీధుల్లో పడేయలేదు. మనుషులు చేస్తున్నారు. అవునా? అనాథ బాలలు, అనాథ ఆశ్రమాలు ఎందుకు వెలుస్తున్నాయి? అవునా? వాళ్ళకు గూడా అనాథ రూపంలో గూడా వాళ్ళ కడుపులు నింపుతోంది భద్రప్రియ. ఎవరిని గూడా కడుపు మార్చట్లేదు తల్లి. అందుకే ఆమెను తలుచుకుంటే నీకు అభయము అంటే భయము లేని స్థితి. అభయ అంటే అమ్మని తలుచుకుంటే నాకు ధైర్యం వచ్చింది స్వామి. అమ్మను తలుచుకోవాలన్నప్పుడు భయము వేసింది స్వామి. తలుచుకున్నప్పుడు అభయము ఇచ్చినట్టు అనిపించింది స్వామి. అది అభయ అంటే అది. సో, ఆమె తన భక్తుల భయములన్నిటిని కూడా తొలగిస్తుంది. ఇదిగో మన అమ్మవారు కూడా అభయం ముద్రలో ఉందిగా. ధర్మబద్ధకంగా నువ్వు కోరుకున్నవన్నీ తీరుస్తుంది. అధర్మంగా కోరుకున్నవి తీర్చవు. అవునా? ఆరోగ్యం కావాలమ్మా నీ పూజలో నాకు. యోగం, ధ్యానం చేయటానికి. సరే అంటుంది. ఏదైనా జబ్బు ఉందనుకో తొలగిస్తుంది. నన్ను కోటీశ్వరుడిని చెయ్యి, నన్ను రాజుని చెయ్యి. ఇప్పుడు రాబోయే వచ్చే ఎలక్షన్‌లో నేను సీఎం కావాలి. ఇటువంటివన్నీ గూడా అమ్మవారు పక్కన పెడుతుంది. కర్మానుసారంగా నీకేది రావాలో అదే వస్తది. అవునా? నాకు చావు భయం లేకుండా చెయ్యి. రావణాసురుడి కోరికలు, హిరణ్యకశిపుడి కోరికలు, నేను దేవుడిగా ఇక్కడ వెలవాలి అని కోరుకునేవన్నీ కూడా కలల్లోనే ఉంటాయి గానీ, ఇలలో సాకారము కాదు అని. అర్థమైందా? స్వ ఉండకూడదు. ఏ కోరిక కోరుకున్నా సర్వ ఉండాలి. హ్మ్. నేను ఆరోగ్యంగా ఉంటే నా భార్య, పిల్లలు గూడా ఇంత అన్నం పెట్టుకుంటాను తల్లి. నాకేదన్నా అయితే నా పిల్లలును, నా భార్య వీధిన పడతారు. అవునా? వాళ్ళెలా బతుకుతారు? నన్ను చల్లగా చూడు తల్లి నీ అభయం ముద్ర అని జెప్పి నువ్వు కోరుకున్నావనుకో, సరే అంటుంది. అట్లా భద్రప్రియ అంటే ఆమె అభయ ముద్రలు కలిగినది. ఈ 14 శ్రీచక్రాల్లో ఇవన్నీ గూడా నవావరణాల్లో ఉన్న 9 ముద్రలతో ఉంటుంది అమ్మవారు తెలుసా? ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నా. ఇప్పుడు మనకి
ఇది భూతాకాశం. ఒక్క నిమిషం. శ్రీమాత్రే నమః. అభయం అంటే చెయ్యి తీసుకొచ్చి నీ ముందు ఇలా కూర్చుని అలా ఇస్తుందని కాదు, అక్కడ తత్వంగా అర్థం చేసుకోవాలి. అంటే ఏంటంటే పంచభూతాల ద్వారా, పంచీకరణ ద్వారా నీకు కావలసిన అవసరాలన్నీ కూడా, వర్షాలు ఎప్పుడు పడాలి, మరి ఇవన్నీ కూడా నీ అవసరాలన్నీ తీరుతున్నాయి కదా. అవునా? ఇదొక ఆకాశమే అభయముద్ర. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు నువ్వు ఆకాశ దృష్టి, శివ దృష్టి, ఆకాశ దృష్టి, సమ దృష్టి వస్తుంది. ఈ పోయి ఆ ముద్రలో నువ్వు చేసావు అంటే ఆ ముద్రా లక్షణాలన్నీ నీకు అమ్మవారు ఆపాదిస్తుంది. ఆమె చేసే పనులను నీకు ఇస్తుంది. నీ చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది ఆ ముద్రల వల్ల నీకేంటంటే అమ్మ, నువ్వు అతి త్వరగా అమ్మవారి దగ్గరికి శీఘ్రంగా నీ ధ్యానము పండుతుంది అని. అవునా? మందులేసి పండిస్తే పుల్లగా ఉంటాయి. సహజంగా పండటం. ధ్యానం సహజంగా పండాలి. నేను 3 రోజులు చేస్తే నాకు పండిపోతుందా స్వామి, నాకు దేవుడు కనిపిస్తాడా అనే ధ్యానాలు కావు. ధ్యానము అప్రయత్నముగా, నీ ప్రయత్నం లేకుండా, ఇతరుల ప్రయత్నం లేకుండా అది పండాలి. అది ధ్యానము అంటారు. స్వ అనుభూతి అంటారు. అంతేగాని బలవంతంగా భయపెట్టి భయాన నేర్చుకోవటం ఇలా చేస్తే ఎన్ని సంవత్సరాలు నువ్వు ధ్యానం చేసినా పండవు. సో అది అభయముద్రలతో ఉంటుంది. 9 అభయముద్రలతో ఉంటుంది. బిందు త్రికోణ వసుకోణ ద్రష్టాయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తాం ఉత్తత్రయం చ ఓం భూ ఓం భువ ఓం శువ ఉత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ. ఈ 3 వృత్తాలు ఓం భూ ఓం భువ ఓం శువ కింద ఉన్న ఈ ధరణి, ఈ భూమి అంతా కూడా ఆమె అభయముద్రలతో నిండి ఉన్నది. ఎక్కడ అమ్మవారు ఇంకో ముద్రలో లేదుగా. అరే ఇక్కడ అన్నం పెడుతుంది, పైన శిక్షిస్తుందిరా అనేది లేదుగా. ముద్ర పాసం పట్టుకొని లేదుగా. అవునా? అన్ని అభయముద్రలు. అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఆ ముద్ర నిన్ను కాపాడుతుంది. సో తన దగ్గర చేరే వరకు కూడా ఈ ముద్రల వలన నువ్వు అమ్మవారిని సురక్షితంగా అమ్మవారిని చేరుకుంటావు. సవికల్ప సమాధులు పొందుతావు. ఆత్మకి ఆమె ముద్ర, యోని ముద్ర అంటారుగా. ముద్రా పరిజ్ఞానం చెప్తున్నాను. యోని ముద్ర. ఆ ముద్రలో చేస్తే నీకు అమ్మవారే. ఆ త్రికోణంలో ఉన్న బిందువు ముద్ర అన్నమాట అది. యోని ముద్ర మీరు చూసుకోండి. ఎవరన్నా మీకు ఫొటోస్ ఎక్కడైనా కనిపిస్తే అది మన పరంపర గ్రూప్ లో అప్లోడ్ చేయండి. అదే యోని ముద్ర. అది బిందువు దాకా తీసుకెళ్తాం.